బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయడానికి ఏర్పడిందే ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ అని ఐసీఎస్పీ నాయకురాలు శ్రవంతి తెలిపారు. నేడు కోబాల్పేటలో పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఐసీఎస్పీకి ఓటు వేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. హలో, నమస్కారం అందరికీ. మేము ఐసీఎస్ పార్టీ నుంచి వచ్చామమ్మా. మరి ఐసీఎస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాలన్నీ ఇక్కడ రాస్తున్నాయి. ఎవరైనా యంగ్ గర్ల్స్తో చదివించుకోండి, తెలుసుకోండి. ముఖ్యంగా ఈ పార్టీని బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించబడిన పార్టీ. మైనారిటీస్ అనగా అంతగా పైకి రాలేని కొన్ని మీరు ఇందులో చదువుకున్నట్లయితే మీకు తెలుసు ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాలన్నీ ఏమున్నాయో. బడుగు బలహీన వర్గాలు, మైనారిటీస్ అనగా కానీ అదే పనిగా మరియు సిక్కులు మహమ్మదీయులు క్రిస్టియన్ల కోసం స్థాపించబడిన పార్టీ. దయచేసి ఓటేసే ఈ బూర గుర్తుకి వీధిన ప్రతి ఇంటికి మేము పర్యటించడానికి డిసైడ్ చేసుకున్నాము. ప్రతి ఒక్కరిని టచ్ చేయాలి, మన ఒక ముఖ్య ఉద్దేశాలు మనం చెప్పాలి అన్న ఉద్దేశంతో మేము ఇది చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి మా పార్టీ విషయాలు చెప్తూ ఉన్నాము, ఓటేంటి అని చెప్తూ ఉన్నాము. అయితే మేము చూసిన దాన్ని బట్టి మేము తెలుసుకుంది ఏంటంటే చాలామందికి ఇంకా ఏమే కానీ రీచ్ కాలేదు. చాలామంది బడుగు బలహీన వర్గాల్లో ఇంకా అదే స్థితిలో ఉన్నారు. మరి వీళ్ళకి ఏమైనా చేయాలి అన్నది మరీ ఎక్కువగా మాలో గట్టిగా స్థాపించిపోయింది. పిల్లల్ని చూసినట్లయితే విద్యా వసతులు లేకుండా చాలామంది పిల్లలు ఊరికే టైం వేస్ట్ అవుతుందండి. నీరు, మరి ముఖ్యంగా ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు ఇక్కడ. ఇలాంటి పరిస్థితులు 1-2 ఏరియాస్లో కాదు, చాలా కాలనీస్ ఇలాగే ఉండిపోయాయి. మరి మేము ఈ పర్యటనలో మేము నేర్చుకున్న చాలా విషయాలు ఉన్నాయి. వాళ్ళకంటే కూడా మేము ఎక్కువగా నేర్చుకున్నాము. మా యొక్క మనసు, మా యొక్క హృదయం, మా యొక్క తలంపులు ఇంకా ఎక్కువగా బలపడ్డాయి. కనుక ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చిన ఈ సమస్తం ఇక్కడ ఉన్న వారందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను శ్రీమతి ఉదయ్ కుమార్, శ్రవంతి ఉదయ్ కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉంది మేడం రెస్పాన్స్? ఎలా ఉంది మేడం రెస్పాన్స్? ఇప్పటికైతే అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మేము వెళ్ళినందుకు చాలా మందికి అసలు రీచ్ కాలేదండి ఎవరు కూడాను. సో దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దట్ దే ఆర్ వెరీ హ్యాపీ దట్ అట్లీస్ట్ మేము వెళ్ళాము, వాళ్ళతో మాట్లాడాము, తెలుసుకుంటున్నాము, వాళ్ళ విషయాలు అడుగుతున్నాము. కనుక చాలామంది చాలా పాజిటివ్గా చాలా మంచిగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకంటే ఎక్కువగా మాకు చాలా తృప్తిగా ఉంది. మాట్లాడుతున్నందుకే తృప్తిగా ఉంది. ఇంకేమైనా చేస్తే ఎంత మహాభాగ్యం అవుతుందో మరి ఇంకా డేస్ టు కమ్.